అందరూ నమస్తే. సెంట్రల్ గవర్నమెంట్కు తెలంగాణ అంటే పగన ఒక్కోసారి అట్లే అనిపిస్తుంది. వాళ్ళు చేసే పనులు, వాళ్ళ వ్యవహారం. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం ఉండవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు సమానమే. ఇక్కడ అధికారంలో లేనంత మాత్రాన ఇక్కడ ఏం ఇవ్వద్దని కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ మీకు 8 మంది ఎంపీల సపోర్ట్ ఇచ్చినాం కదా, తెలంగాణ ప్రజలు ఇచ్చారు కదా, మీకు 8 మంది ఎమ్మెల్యే కూడా గెలిపించారు కదా. హిస్టరీలో ఫస్ట్ టైం 8 మంది ఎంపీలు గెలవడం. మీరున్న గడ్డు పరిస్థితిలో, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న గడ్డు పరిస్థితిలో 8 మంది ఎంపీల సపోర్ట్ ఎంత? చాలా పెద్ద అమౌంట్. ఇదే 8 మంది ఎంపీలు కనుక తెలంగాణ గెలవకపోతే సెంట్రల్లో బీజేపీ ఉండదు, మరి కాంగ్రెస్కి పోతుండే గవర్నమెంట్ అప్పుడు. అట్లాంటిది మరి ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనో లేకపోతే ఏదైనా కంపెనీలు ఇవ్వడంలోనో, పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు ఈ నిర్లక్ష్యమో తెలియలే. ఒకటి కాదు, చాలా ఉన్న విషయాలు మనం మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇక ఏం చెప్పాలి, ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచినారు, ఒక్కనాడు మాట్లాడరు. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళేందో అసలు ఇప్పటికి కూడా తేరుకోలే. మేము ఎట్లా గెలిచినామా అనే యాంగ్జైటీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికి తేరుకోలే. మేము ఎట్లా గెలిచినామని ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళు జనాల వైపు. మాకు ఎట్లా ఇచ్చినారు వీళ్ళు ఓట్లని. ఎప్పుడు ఒకటేనా, ఇంకా అన్నీ ఉండాలి కదా, పరిశ్రమలు కూడా రావాలి కదా, మనుషులు బతకాలంటే. ఇక్కడ జనాల సమస్యల మీద కొట్లాడరు, ఇక్కడ జనాల సమస్యల మీద మాట్లాడరు. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణకి ఎందుకు రావు ఏమి? కొంతమంది ఇక్కడ పొలిటీషియన్స్ బీజేపీతో కుమ్మక్క అయిపోయి పదవిలో ఉన్న వాళ్ళు అడగరు, కలిస్తే రాజకీయాలు మాట్లాడుకోవడమే తప్ప. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు, 2 కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఎప్పుడైనా పనికొచ్చే ముచ్చట్లు మాట్లాడతారా వీళ్ళు? పలానా ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం, ఈ ఇండస్ట్రీ వల్ల ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, ఈ ఇండస్ట్రీ వల్ల తెలంగాణకి ఇది లాభం, తెలంగాణ ప్రజలకు ఇది మంచి జరుగుతుంది, ఎప్పుడైనా ఒక్క మాటన విన్నామా వాళ్ళ నోట్ల నుంచి మనం? ఎప్పుడు ఇదే లోలి, ఇదే పంచాయతీ. ఇంకా పనికిరాని పంచాయతీకి ఫస్ట్ ఉంటారు, జనాలకు పనికొచ్చే ముచ్చట్లు నోరు తెరవరు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క పరిశ్రమ ఇయ్యలే, ఏం చేస్తున్నారు మీరు? కనీసం స్టేట్ గవర్నమెంట్ అడుగుతుందంటే అడగదు. స్టేట్ గవర్నమెంట్ ఏం అడగదు, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా అడగరు. అప్పులు చేసినా సరే, భూములు అమ్మని సరే, జీతాలు ఇద్దాం, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చి డబ్బులు తీసుకురావద్దు, అడగొద్దు, మనం ఏం చేయొద్దు. హిందుత్వ ఎజెండా ఉంటే ఉండని, కానీ అభివృద్ధి అనే ఎజెండా లేకుండా తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ? తెలంగాణ ప్రజల గురించి ఎప్పుడన్నా మాట్లాడతారా మీరు ఎక్కడన్నా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ తంతేందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.